శ్రీమాత్రే నమః. ఈరోజు పంచాంగం అలాగే ద్వాదశ రాశుల ఫలితాలని చూద్దాం. 12 రాశుల వారు ఈరోజు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారో వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే ముందుగా ఈరోజు పంచాంగం. ఈరోజు తేదీ 22వ తారీఖు జనవరి నెల 2023వ సంవత్సరం ఆదివారం. శ్రీ శుభకృత నామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి పాడ్యమి, రాత్రి 10:29 వరకు. ఈరోజు నక్షత్రం శ్రవణ, తెల్లవారుజామున 3:14 వరకు. ఈరోజు వర్జ్యం ఉదయం 6:52 నుండి ఉదయం 8:16 వరకు. ఈరోజు దుర్ముహూర్తం సాయంత్రం 4:32 నుండి సాయంత్రం 5:17 వరకు. ఈరోజు రాహుకాలం సాయంత్రం 4:38 నుండి సాయంత్రం 6:01 వరకు. ఈరోజు యమగండం మధ్యాహ్నం 12:27 నుండి మధ్యాహ్నం 1:51 వరకు. ఈరోజు అమృత గడియలు సాయంత్రం 6:18 నుండి రాత్రి 7:42 వరకు. అలాగే ఈరోజు సూర్యోదయం ఉదయం 6:53. ఈరోజు సూర్యాస్తమయం సాయంత్రం 6:01. ఇది ఈరోజు పంచాంగ శ్రవణం. ఇంకా అలాగే ఈరోజు ద్వాదశ రాశుల ఫలితాలను చూస్తే అందులో ముందుగా మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి బంధువులతో ఏర్పడిన వివాదాలను పరిష్కరించుకుంటారు. ఉద్యోగాలలో ఆశించిన స్థానచలనాలు ఉంటాయి. ప్రారంభించిన పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ధన వ్యవహారాలు కలిసి వస్తాయి. ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. తదుపరి వృషభ రాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి వృత్తి వ్యాపారాలలో పెట్టుబడులకు తగిన లాభాలు దక్కుతాయి. కుటుంబ సభ్యులతో గృహమున ఆనందంగా గడుపుతారు. ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. పితృవర్గీయుల నుండి ధన సహాయం అందుతుంది. భూ క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. తదుపరి మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి దూర ప్రాంతాల బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఇంట బయట ఏర్పడిన చికాకులు కొంతవరకు తొలగుతాయి. సంతానానికి నూతన విద్య, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. వాహనాల ప్రయాణాలలో తొందరపాటు పనిచేయదు. తదుపరి కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి ఉద్యోగాలలో అధికారులతో చర్చలు ఫలిస్తాయి. నూతన పనులకు శ్రీకారం చుట్టి సకాలంలో పూర్తి చేస్తారు. సోదరుల నుంచి ధన వస్తు లాభాలు పొందుతారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు అభివృద్ధి బాటలో సాగుతాయి. తదుపరి సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. కుటుంబ సభ్యులతో ఏర్పడిన విభేదాలను పరిష్కరించుకుంటారు. వ్యాపార ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. గృహ నిర్మాణ ఆలోచనలలో మందకొడిగా సాగుతాయి. దూర ప్రాంతాల నుంచి అందిన ఒక వార్త ఆనందం కలిగిస్తుంది. తదుపరి కన్యారాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి విద్యార్థులకు నూతన విద్యావకాశాలు లభిస్తాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. బంధుమిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు చేయడం శ్రేయస్కరం. తదుపరి తులారాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. బంధుమిత్రులతో ఏర్పడిన వివాదాలను పరిష్కరించుకుంటారు. నూతన వాహనం కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. భూ క్రయ విక్రయాలలో స్వల్ప లాభాలు అందుతాయి. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి నూతన మిత్రుల పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో చురుగ్గా పాల్గొంటారు. సోదరులతో భూ వివాదాలు తీరి ఒప్పందాలు కుదురుతాయి. మొండి బాకీలు వసూలవుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు. తదుపరి ధనుసు రాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి ఉద్యోగాలలో అధికారులతో ఉన్న వివాదాలు సమసిపోతాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.
ముఖ్యమైన వ్యవహారాలలో ధైర్యంగా ముందుకు సాగుతారు. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. తదుపరి మకర రాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి నిరుద్యోగుల ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. జీవిత భాగస్వామి సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. చేపట్టిన పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో ఎదురైన సమస్యలు రాజీ అవుతాయి. తదుపరి కుంభరాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి వ్యాపారాలలో విశేషమైన లాభాలు అందుకుంటారు. ముఖ్యమైన కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురైన స్నేహితుల సహాయంతో పూర్తి చేస్తారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో కీలక సమాచారం అందుకుంటారు. తదుపరి మీనరాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభాలు పొందుతారు. ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. చేపట్టిన పనులలో యత్న కార్యసిద్ధి కలుగుతుంది. వివాదాలకు సంబంధించి దూర ప్రాంత బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది.